చర్యలు తీసుకుంటూ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని మరి ఎన్టీవీలో కథనం వస్తే మరి భద్రం అతను ఖాళీగా ఉండి మరి ఏది రీల్స్ చేస్తూ గతంలో వేరే వాళ్ళతో చేయించేవాడు కానీ ఈ రోజుని అతనే ఆ యొక్క ఛానల్లో వచ్చిన కథనాన్ని కట్ చేసి అతని సొంత డబ్బి పోస్టులో పెట్టుకునే పరిస్థితికి మార్గాన్ని భద్రం దిగజారాడు. మరి ముఖ్యంగా రాజమండ్రి సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మరి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక ప్రతిపక్ష హోదాలో పార్టీలో ఉన్న నాయకుడిగా అతను ఆలోచించిన విధానం మరి రాజమండ్రి పట్ల ఆయన పెట్టిన పోస్టును బట్టి విధేయత తెలుస్తుంది. ఎందుకంటే ఏదో విధంగా రాజకీయం చేసి ఆదిరెడ్డి వాసుల గారి మీద మరి ఎన్డీఏ కూటమి నాయకుల మీద బురద జల్లాలనే ప్రయత్నం ఆయన చర్యను బట్టి మనం గ్రహిస్తున్నాం. నువ్వు గత 5 సంవత్సరాల కిందట మరి నువ్వు ఒక అధికారంలో ఉన్నావు, ఒక అధికార పార్టీలో ఒక ఎంపీగా కొనసాగావు. మరి స్పా సెంటర్లు మరి అధికంగా మరి ఏ 1 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో లేవా? అప్పుడు కనబడలేదా? పాత వీడియోలు అది కథనం వస్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మా ఒక ప్రభుత్వంలో జరుగుతుందని నువ్వు బురదల్లే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఈ రాజమండ్రిలో ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు నీ ప్రభుత్వం అందించలేదు. వైసీపీ ప్రభుత్వం నువ్వు కూడా ఏది కూడా చేసింది లేదు. 49వ వార్డులో ఏదైతే ఎస్సీ వార్డుగా ఉన్న 49వ వార్డులో అప్పుడు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి కమ్యూనిటీ హాల్ ని నిర్మాణం చేస్తుంటే నీ అధికార దాహాన్ని ఉపయోగించి అప్పటి ఉన్న మున్సిపల్ సిబ్బంది ద్వారా ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ని ఆఫ్ చేశావు. అదేవిధంగా పేద నిరుపేదలైన బడుగు బలహీన వర్గాలు నివసించే చోట ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఒక టీడీపీ గవర్నమెంట్ హయాంలో కట్టిన దాన్నేమో సొంతంగా సచివాలయానికి ఉపయోగించి దాన్ని అలా నిర్వీర్యం చేస్తాం. మరి నిన్నటి రోజున ఈ యొక్క 10 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అసాంఘిక శక్తుల్ని ఎంతమందిని ఏర్పారేశారో నువ్వు కనుక్కొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. మీ యొక్క 5 సంవత్సరాల ప్రభుత్వంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ని మీరు విచ్చలవిడిగా పెంచి పోషించి మరి ఆ బురదను తీసుకొచ్చి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీదకి మీరు అంటించడం ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. నిన్నే నమ్మి నీ యొక్క పరిపాలన విధానంలో అభివృద్ధి చూస్తుంటే రాజమండ్రి ప్రజలు మరి 73,000 ఓట్లతో నేను ఎందుకు ఓడిపించారు? ఏదైతే మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద మీరు బొమ్మ జల్లే ప్రయత్నం కాబట్టి మరి ఆయన 73,000 పైచిలకు ఓట్లతో మరి రాజమండ్రి శాసనసభ్యుడిగా గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు పంపించారు. అది నీ స్థాయి ఇంకా దిగజార్చుకుంటూనే నువ్వు ఇలా రీల్స్ చేసుకుంటూనే నీ బ్లాక్ మెయిల్ రాజకీయాల్ని నువ్వు ఇంకా అధికారంలో ఉన్నాను నేనే పవర్ఫుల్ లీడర్ అని రాజమండ్రిలో అని గత 5 సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో నువ్వు ఇంకా ఆమోపులోనే ఉన్నావు. బయటికి వచ్చి నువ్వు ఈ రోజుకి ఈ 42 వార్డుల్లో ఏ ఒక్క వార్డులోకైనా ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు వెళ్ళి ఆ ఒక వార్డులో నువ్వు పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులకు వస్తున్నారని కనుక్కున్నావా? నీ యొక్క కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎమ్మెల్యే గారి మీద బురద జల్లే ప్రయత్నమే. ఏదో ఒక కార్యక్రమం పాత తీసుకొని అది సోషల్ మీడియాలో పెట్టి ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాం. మరి ముఖ్యంగా జనాలందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాకు తెలిసింది ఏంటంటే నువ్వు రాజమండ్రిలో పోటీ చేస్తుండగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఓడించడం కష్టమని నిన్ను పక్క నియోజకవర్గాలు కూడా ఎదుర్కోమని చెప్తున్నారు. ఇది ఆదిరెడ్డి వాసు గారి యొక్క మార్క్ రాజమండ్రి ప్రజలు ఇచ్చిన గౌరవం. అది తెలుసుకొని మాట్లాడమని మార్గాని భారతరావుని వైసీపీ నగర అధ్యక్షుడిని హెచ్చరిస్తున్నాం.